హలో వ్యూవర్స్, గుడ్ మార్నింగ్. టాలీలోకిస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మరిన్ని అప్డేట్స్ అనేది మీకు రీచ్ అవ్వడం జరుగుతుంది. సో గైస్, ఈరోజు మనం ఎస్ఏపి ఎఫ్ఐసిఓలో ఒక న్యూ టాపిక్ అనేది మీతో డిస్కస్ చేస్తున్నాను. ఆ టాపిక్ ఏంటనేది మీకు ఫర్దర్ స్లైడ్లో చూపిస్తాను. సో ఎవరు కూడా ఎక్కడైనా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు నేను చెప్పే ప్రతి టాపిక్ కూడా అండర్స్టాండబుల్గా ఉంటుంది. తెలుగులో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? చూడండి. చూడండి. హూ ఈజ్ ఏ క్లయింట్ ఇన్ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ? క్లయింట్ అంటే ఎవరు? సో ఈ క్లయింట్ అనే పర్సన్ ఎస్ఏపిని యూజ్ చేసే ప్రతి కంపెనీ కూడా ఒక మేజర్ కీ రోల్ని మెయింటైన్ చేస్తుంది. దీనికి ఒక చిన్న డెఫినేషన్ చూస్తే, క్లయింట్ ఈజ్ హైయెస్ట్ ఆర్గనైజేషన్ యూనిట్ ఇన్ ఎస్ఏపి. సో ప్రతి ఆర్గనైజేషన్ కావచ్చు, కంపెనీ కావచ్చు, క్లయింట్ అనే పర్సన్ ద్వారానే తన కంపెనీకి, ఆర్గనైజేషన్కి డబ్బులు అనేది, అంటే ఇన్కమ్ రూపంలో డబ్బులు అనేది రావడం జరుగుతుంది. సో ఎందుకు అలా అంటే, క్లయింట్ ఎస్ఏపిని యూజ్ చేస్తున్నప్పుడు అతనికి అతని యొక్క బిజినెస్లో ఉన్న రిక్వైర్మెంట్స్ని బట్టి అతనికి మన కంపెనీ సర్వీస్ అనేది చేస్తుంది. సో అతని యొక్క డేటా ఏదైతే ఉంటుందో, డైలీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో, సో ఆ ట్రాన్సాక్షన్ సంబంధించి అండర్స్టాండబుల్గా అతనికి సర్వీస్ ప్రొవైడ్ చేయడం, అతని రిక్వైర్మెంట్స్ని మనం ఫుల్ఫిల్ చేయడం జరుగుతుంది మన కంపెనీ ద్వారా. అందుకే క్లయింట్స్ అనేవాళ్ళు మన బిజినెస్కి గ్రోత్ లాంటి వాళ్ళు. వాళ్ళ ద్వారానే మన బిజినెస్కి ఇన్కమ్స్ వస్తుంది. అంటే వారు మనకు ఒక కస్టమర్. సో కస్టమర్కు మనకు సర్వీస్ అనేది మంచిగా ప్రొవైడ్ చేయాలి, అతని యొక్క రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేయాలి సక్రమంగా. సో అప్పుడే మనకు కస్టమర్స్ నుంచి ఇన్కమ్ అనేది వస్తుంది. ఓకే, టాలీలో మనం చూసుకుంటే కస్టమర్స్ అంటారు, అదే మనకి ఎస్ఏపిలో చూసుకుంటే క్లయింట్స్ అని చెప్పుకుంటాం. సో క్లయింట్ ఈజ్ హైయెస్ట్ ఆర్గనైజ్డ్ యూనిట్ ఇన్ ఎస్ఏపి. వాళ్ళ ద్వారానే మన బిజినెస్కి ఇన్కమ్ వస్తుంది. ఓకే, ఎస్ఏపి యూజ్ చేయడం ద్వారా. ఓకేనా? సో డన్. సో తర్వాత చూసుకుంటే మనకి క్లయింట్ ఈజ్ ఏ 3 డిజిట్ న్యూమరికల్ నెంబర్ అంటారు. క్లయింట్ అనే ఒక పర్సన్ ఎవరైతే ఉంటారో ఆ క్లయింట్కి 3 డిజిట్ న్యూమరికల్ నెంబర్తో ప్రొవైడ్ చేస్తారు. సో వీ కెన్ క్రియేట్, సో మ్యాక్సిమం మనం ఎన్ని క్రియేట్ చేయొచ్చు క్లయింట్ అంటే 999 క్లయింట్స్ని మనం ఎస్ఏపి ఎఫ్ఐసిఓలో క్లియర్ చేయొచ్చు అండ్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో క్లయింట్ ఏమని పిలిచవచ్చు? ఇట్ ఈజ్ ఏ 3 డిజిట్ న్యూమరికల్ నెంబర్ అండ్ వీ కెన్ క్రియేట్ 999 క్లయింట్స్. సో 999 క్లయింట్స్ని మనం క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ మనకు సర్వర్స్ ఉంటాయి. ఆ సర్వర్స్ని మనం క్లయింట్స్ అని కూడా పిలవచ్చు. ఎందుకు అంటే క్లయింట్స్ కంపెనీలో మనకు మ్యాక్సిమం 5 సర్వర్స్ ఉంటాయి. శాండ్ బాక్స్, డెవలప్మెంట్, క్వాలిటీ, ప్రీ ప్రొడక్షన్ అండ్ ప్రొడక్షన్. ప్రతి ఒక్క సర్వర్ దగ్గర ఒక క్లయింట్ ఉంటారు. ఓకే, సో అది బిజినెస్లో ఈ 5 అనేది మ్యాండేటరీగా ఉంటాయి. సో ప్రతి ఒక్క సర్వర్కి కూడా ఒక క్లయింట్ ఉండడం జరుగుతుంది. ఆ క్లయింట్కి ఒక నెంబర్, 3 డిజిట్ నెంబర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ శాండ్ బాక్స్కి 100, డెవలప్మెంట్కి 200, క్వాలిటీకి 300, ప్రీ ప్రొడక్షన్కి 400, ప్రొడక్షన్కి 500 అని ఇచ్చున్నాను. అలాగా రియల్ టైంలో మీరు వర్క్ చేసే ప్లేస్లో కూడా క్లయింట్స్కి 3 డిజిట్ నెంబర్ ఉంటుంది. జస్ట్ ఇక్కడ నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఓకేనా? ఈ సర్వర్స్ గురించి నెక్స్ట్ క్లాస్లో క్లియర్గా చెప్తాను. జస్ట్ ఇప్పుడు క్లయింట్స్ గురించి వినండి. ఓకే, సో తర్వాత చూసుకుంటే క్లయింట్ డేటా. క్లయింట్ డేటా అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనము క్లయింట్ ఎస్ఏపి యూజ్ చేసిన తర్వాత ఆ క్లయింట్ కంపెనీలో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, కంపల్సరీగా 3 రకాల డేటా ఉంటుంది. మాస్టర్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా ఉంటుంది. సో ఆ డేటా మొత్తం ఎక్కడ సేవ్ అవుతుంది అంటే టేబుల్స్లో సేవ్ అవుతుంది. ఆ టేబుల్స్లో సేవ్ అవుతుంది. ఓకేనా? సో అక్కడ మనం చూసుకుంటే మాస్టర్ డేటా అంటే ఏంటి అని చూస్తే, సో ఆ క్లయింట్ బిజినెస్లో జరిగే
ఏవైతే ఉంటుందో ట్రాన్సాక్షన్స్ ఉంటాయో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే అకౌంట్స్ పేయబుల్ కావచ్చు, అకౌంట్స్ రిసీవబుల్స్ కావచ్చు, ఓకే. తర్వాత అసెట్ మాస్టర్ డేటా కావచ్చు, ఓకే. ఏపీపీ కావచ్చు, ఓకే. అదేవిధంగా ప్రాఫిట్ సెంటర్ కావచ్చు, కాస్ట్ ఎలిమెంట్స్ కావచ్చు, ఓకే. ఈ డేటా మొత్తం ఏదైతే ఉంటుందో అది మొత్తాన్ని మాస్టర్ డేటా అంటారు. అది ఎక్కడ సేవ్ అవుతుంది? టేబుల్స్లో. తర్వాత ట్రాన్సాక్షనల్ డేటా. ట్రాన్సాక్షనల్ డేటా అంటే ఏంటి? తన యొక్క బిజినెస్లో డైలీ జరిగే ట్రాన్సాక్షన్స్. సో లైక్ పర్చేజ్ అయినా, సేల్ అయినా, ఓకే. తర్వాత పేమెంట్ అయినా, రిసిప్ట్ అయినా, వీటిని ట్రాన్సాక్షనల్ డేటా అంటారు. తర్వాత కాన్ఫిగరేషన్ డేటా. కాన్ఫిగరేషన్ అంటే ఏంటి? సో ఆ బిజినెస్లో ఆ బిజినెస్ క్లయింట్ బిజినెస్ బట్టి మనం కొన్ని కాన్ఫిగరేషన్ చేయాల్సి వస్తుంది, ఓకే. సో మన గ్లోబల్ సెట్టింగ్స్ కావచ్చు, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కావచ్చు, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కావచ్చు, ఓకే. అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్స్, డన్నింగ్, అసెట్, ఇవన్నీ కూడా మనం కాన్ఫిగరేషన్ చేయాలి, ఓకే. జిఎస్టీ, టీడీఎస్ ఇవన్నీ కూడా చేయాల్సి వస్తుంది. దాన్ని కాన్ఫిగరేషన్ డేటా అంటారు. సో ఈ మూడు ఎక్కడ సేవ్ అవుతాయి అంటే టేబుల్స్లో సేవ్ అవుతాయి, ఓకేనా. సో తర్వాత చూసుకుంటే నెక్స్ట్ ఇక్కడ చూడండి, జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. మనకి ఐటీ కంపెనీస్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్, ఐబిఎం, ఇన్ఫోసిస్. తర్వాత క్లయింట్ బిజినెస్ చూసుకుంటే ఓక్లే, ఫెడరల్ మొఘల్ అండ్ ప్రగతి మిల్క్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, వీళ్ళ యొక్క క్లయింట్ బిజినెస్. సో ఓక్లే అంటే మనకి నేచర్ ఆఫ్ బిజినెస్ ఏవైనా ఉండొచ్చు, అవి మెడికల్ సంబంధించిన వస్తువులు కావచ్చు, ఓకే. తర్వాత కొన్ని ఎలక్ట్రికల్ సంబంధించిన గూడ్స్ కావచ్చు, సంథింగ్ ఏవైనా ఉండొచ్చు. జస్ట్ నేను ఒక ఇచ్చాను ఎగ్జాంపుల్. ఇంకా ఫెడరల్ మొఘల్ అంటే మనకి తర్వాత మనకి ఇక్కడ మనకి రోడ్డుకు సంబంధించిన కన్స్ట్రక్షన్ కావచ్చు, ఓకే. బిల్డింగ్ సంబంధించిన కన్స్ట్రక్షన్స్ కావచ్చు, ఏవైనా డిజైన్స్ కావచ్చు, ఇలా రకరకాల బిజినెస్లు ఉండొచ్చు క్లయింట్స్కి. ఇంకా తర్వాత ప్రగతి మిల్క్ ప్రోడక్ట్స్ అంటే మిల్క్ సంబంధించి కావచ్చు. వీళ్ళందరూ క్లయింట్ బిజినెస్ సంబంధించి పర్సన్స్. ఈ యొక్క క్లయింట్స్ డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటా ఎస్ఏపిలో మ్యాప్ చేయాలి. మ్యాప్ చేయాలంటే మనకు మార్కెట్లో ఎవరు ఉంటారు? థర్డ్ పార్టీస్ అంటే ఐటీ కంపెనీస్ ఉంటాయి. ఆ ఐటీ కంపెనీస్ ఏంటి ఇక్కడ అనుకుంటే టీసీఎస్, ఐబిఎం, ఇన్ఫోసిస్. ఈ ఐటీ కంపెనీస్ ఏం చేస్తాయి అంటే డైరెక్ట్గా ఎస్ఏపి కంపెనీ దగ్గర ఎస్ఏపి ప్రోడక్ట్ పర్చేజ్ చేసుకొని వీళ్ళ కంపెనీలో వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ క్లయింట్ బిజినెస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఎస్ఏపిని యూజ్ చేయాలనుకుంటున్నారు. ఎస్ఏపిని యూజ్ చేయాలి అనుకున్నప్పుడు ఎస్ఏపికి సంబంధించిన డేటాను మెయింటైన్ చేసే కొందరు మనకు కన్సల్టెంట్లు కావాలి అండ్ సపోర్ట్ పర్సన్స్ కావాలి. సో అలాంటప్పుడు వీళ్ళకు ఎస్ఏపి రాదు కాబట్టి ఇలా బిజినెస్లలో ఎస్ఏపి ఇంప్లిమెంట్ చేసుకున్నా వీళ్ళు మెయింటైన్ చేయాలి కాబట్టి సో వీళ్ళు ఎవరు హెల్ప్ తీసుకుంటారు? ఐటీ కంపెనీస్ హెల్ప్ తీసుకుంటారు, టీసీఎస్ కానీ, ఐబిఎం కానీ, ఇన్ఫోసిస్ కానీ. సో ఇలా డేటా మొత్తం మనకి ఎస్ఏపీలకు మ్యాప్ చేస్తారు. ఎవరు అంటే ఐటీ కంపెనీస్ ద్వారా. ఈ ఐటీ కంపెనీస్లో కన్సల్టెంట్స్ ఉంటారు, సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. వీళ్ళు క్లయింట్స్ యొక్క బిజినెస్ సంబంధించి డేటా అంతా ఎస్ఏపీలకి మ్యాప్ చేస్తారు. మ్యాప్ చేసి వాళ్ళకు ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు, ఓకేనా. సో ఇది అనమాట, దీనిని మనం క్లయింట్ అంటారు, ఓకే. ఇప్పుడు మీతో ఏం డిస్కస్ చేశాను నేను? క్లయింట్ అంటే ఎవరు? సో ఆ క్లయింట్ ఒక్కొక్క సర్వర్ దగ్గర ఒక క్లయింట్ ఉంటాడని చెప్పాను. క్లయింట్ యొక్క డేటా ఎక్కడ సేవ్ అవుతుందని చెప్పాను క్లియర్ కట్గా. మాస్టర్ డేటా కావచ్చు, ట్రాన్సాక్షన్ డేటా కావచ్చు, కాన్ఫిగరేషన్ డేటా కావచ్చు, ఇది మొత్తం కూడా టేబుల్స్లో సేవ్ అవుతుంది. అండ్ ఇట్ ఈజ్ ఏ 3 డిజిట్ న్యూమరికల్ నెంబర్. అండ్ మనం ఎన్ని క్రియేట్ చేసుకోవచ్చు క్లయింట్స్ని? 999 క్లయింట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు అనేది క్లియర్ కట్గా డిస్కస్ చేశాను. క్లయింట్స్ అంటే ఎవరు, ఐటీ కంపెనీస్ అంటే ఎవరు, డేటాను ఎలా మ్యాప్ చేస్తారనేది కూడా మీతో చక్కగా డిస్కస్ చేయడం జరిగింది, ఓకే. సో ప్రతి ఒక్కరు కూడా 1 or 2 టైమ్స్ వీడియో చూడండి, మంచిగా అర్థమవుతుంది తెలుగులో. సో మన యొక్క కంటెంట్ మీకు మంచిగా అర్థమైంది అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మరిన్ని అప్డేట్స్ అనేది మీకు రీచ్ అవ్వడం జరుగుతుంది, ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ టాలీ లోకేష్.